Please subscribe Telugu 7 Media. అండ్ దాన్ని ఒక రేంజ్లో మన అందరి ముందుకి తీసుకొస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు. సో మామూలుగా లేదు, ఇక్కడ ఏదో ఉంది. అదేంటంటే సూపర్గా మనందరినీ సీట్లో ఎడ్జ్లో కూర్చోపెట్టడానికి బోలెడంత మంచి కంటెంట్ ఉందన్నమాట. దెయ్యాల మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది? అదే దెయ్యాల గురించి తెలుసుకోవడానికి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది? దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కష్టం బ్రో. సో ఎవరెవరికి? చాలామంది. ఓ ఇక్కడ ఈ అమ్మాయి అయితే మామూలుగా కాదు, అసలు ఫుల్ స్మైల్ చేస్తూ మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు. సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి సెప్టెంబర్ 12న మన ముందుకు వచ్చేస్తుంది. కిష్కింధపురిలో అడుగు పెట్టేద్దాం మరి ఆ రోజున. ఏదో ఒక వేసుకోండి, ఇక్కడ వినిపిస్తే అక్కడ వినవండి. క్రేజీ. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఈ చిత్రంలో ఏదో కాదు అన్నీ ఉన్నాయన్నమాట. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే మంచి ప్రొడక్షన్తో ఈ సినిమా మనందరి ముందుకు వస్తుంది. అదే షైన్ స్క్రీన్స్. ఇందాకే చెప్పాను కదా, పండగ కూడా వస్తున్నారు. ఎవరు? మన శివశంకర వరప్రసాద్ గారు, మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారన్న చిత్రాన్ని కూడా ఆయన పండక్కి తీసుకొని రాబోతున్నారు. సో షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద. సో సాహు గారిపటి గారు. అండ్ అలాగే ఇందాకే చెప్పినట్టు వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అని చెప్పాలి. సో కౌశిక్ గారి దర్శకత్వంలో చూసారుగా ఎలా ఉన్నాయి విజువల్స్, ఎలా ఉంది రైటింగ్. సో వారి డైరెక్షన్లో చేతన్ భరద్వాజ్ గారు అఫ్కోర్స్ ఒక ఏదైనా సినిమాని ఏదైనా కాన్సెప్ట్ని మనం ఫీల్ అవ్వాలంటే సంగీతం మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆయన కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ అమేజింగ్ పాటతో పాటు ఇప్పుడు ఇంత మంచి స్కోర్తో ఈ ట్రైలర్ వింటుంటే చేతన్ భరద్వాజ్ గారు అమేజింగ్ అసలు. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన అదే అన్న ప్రేతాత్మ దాని పరిచయం దెయ్యాల మీద క్యూరేస్తున్నావు అందరినీ. ఒక ఈ పాటని కోరిన శ్రోతలు రైటర్ డైరెక్టర్ కౌశిక్ గారి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కౌశిక్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆవిడ పరదా వేసుకొని స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాకి వేరియేషన్ని చూపిస్తూ సినిమాకి ఆ కంటెంట్తో మనందరినీ కనెక్ట్ చేస్తూ అండ్ తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో మాస్ అయినా, కమర్షియల్ అయినా, ఎంటర్టైనర్ అయినా, సో అది థ్రిల్లర్ అయినా, ఇప్పుడు హారర్ థ్రిల్లర్ అయినా, సో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మంచి కంటెంట్ని చూస్ చేసుకొని అమేజింగ్గా పర్ఫామ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్న హీరో ఆఫ్ ది ఫిలిం స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ గారు. హీరో మధ్యలోకి రావాల్సిందే అండి. మిమ్మల్ని సెంటర్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు సాహు గారి దగ్గరికి. ఎస్, ఒక పిక్చర్ కోసం ఒక 2 స్టెప్పులు ఫార్వర్డ్ అండి, 2 స్టెప్స్ ఫార్వర్డ్. నవ్వచ్చు, బిహైండ్ ద స్క్రీన్స్ ఏదైనా చెప్పుకోవచ్చు, గుర్తు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫోటో కాదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. అలా యాంకర్ని కాంప్లిమెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా? మొదలు మనం హాయ్ సార్ అందరికీ. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాహు గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Shikhi, thank you very much for giving me this opportunity. Technical koncham kottaga try chesam. Please watch the film. Thank you very much. September 12th vastundi. Like every team, every department chana hard work chesi movie chesaru. And Kaushik garto first movie, first journey. It's been great working with him.
అండ్ థ్యాంక్ యూ కౌశిక్ గారు, అండ్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సావు సార్, థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ హోల్ టీమ్. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా అందరికీ? ప్లీజ్ ఒకసారి ట్రైలర్ నచ్చిందా? సో 12th అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో, ప్లీజ్ గివ్ మీ ప్రామిస్. ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో 2 సార్లు చూస్తున్నప్పుడు 2 సార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, నిజంగా ఐ ఫీల్ ద ఆరా. సో ఈ సినిమాలో నేను 2 పాటలు రాశానండి, ఇంతసేపు మీరు అందరూ విన్న ఉండిపోవే నాతోనే. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాతో మంచి పాట రాయించారు. అలాగే చేతన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. మ్యామ్ ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా, అగరొత్తుల కురులేవలగా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇందులో చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, నింగి నేల దారే వేసే వర్షానివా, వర్ణానివా అని రాశాను. సో అక్కడ అగరత్తుల కురులు ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ ఈ చుక్కలకు చుట్టానివా అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాము కొన్నిసార్లు. ఒక చుక్కలకు చుట్టానివా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆ ఉపమానం వాడి నేను అనుపమ గారిని ఇది చేసే అంటే ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్ని. సో ఆ పాటలో ఇద్దరు సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడ్యూసర్ సావు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కనిష్కకి అండ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో 12th మనందరం ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మిగతా మీడియా వారికి అలాగే యాంకర్ గీతాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం పెట్టుకొని ఇక్కడికి ఈవెంట్కి వచ్చి వాచ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, లైవ్ చూస్తున్న వాళ్ళకి, అండ్ ట్రైలర్ తర్వాత ఆల్రెడీ లాంచ్ అయింది. సో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. చాలా కొత్తగా ట్రై చేసిన అటెంప్ట్. ప్రతి మ్యూజిషియన్కి ఒక కొత్త జానర్ టచ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత నమ్మి నేను ఇంతవరకు ముందు చేసిన కపుల్ ఆఫ్ మూవీస్ అని ఒక్కొక్క మూవీ ఒక్కొక్క స్పెసిఫిక్ జానర్లో ఉండేది. సో అంత నమ్మకంతో ఒక రెస్పాన్సిబుల్గా ఇంత గ్రాండియర్ స్కేల్లో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్, ఇంత ఎక్స్ట్రాడినరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ షైన్ స్క్రీన్స్లో ఇంత నమ్మినందుకు సాహు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు, నమ్మారు. ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న, ఇంత పెద్ద గ్రాండియర్ స్కేల్లో ఉన్న దానికి మ్యూజిక్ అనేది చాలా ప్రతి మూవీకి చాలా ఇంపార్టెంట్. ఒక కలర్ని డిఫైన్ చేస్తుంది ప్రతి మూవీకి. సో అలాంటిది నన్ను నమ్మినందుకు నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు ఫర్ ద సపోర్ట్. అండ్ డైరెక్షన్ ఒక సినిమాకి ఒక కలర్, ముందు సినిమా ఒక కలర్ ఉంది, చావు కబుర్ చల్లగా, అండ్ ఇదొక కలర్. సో డైరెక్టర్ కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు ఒక క్రాఫ్ట్. వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్స్లో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ కాబట్టి. సో ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ బ్రో ఫర్ ద ట్రస్ట్ ఆన్ మీ. అండ్ దీని అంతటికీ అసలు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా చాలా సపోర్టివ్గా నిలిచిన కనిష్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. చాలా థ్యాంక్స్. అండ్ నా మ్యూజిక్ టీం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సినిమా బాగా రావాలంటే మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుందో, అలాగే మ్యూజిక్ అనేది కొత్తగా ట్రై చేయాలి అంటే టీం సపోర్ట్ కూడా ఉండాలి. నా టీం, నా ప్రోగ్రామర్స్ అవ్వచ్చు, లైవ్ ప్లేయర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. అండ్ సాంగ్స్ విషయంలోకి వస్తే, సారీ టైం తీసుకుంటున్నా, ఫాస్ట్గా చెప్పేస్తా. సాంగ్ విషయంలోకి వస్తే లిరిక్ అండ్ సింగింగ్ చాలా ఇంపార్టెంట్. సో లిరిక్స్ పూర్ణచారితో ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అవుతున్నాం, ఎప్పటి నుంచి క్లోజ్, చాలా ఎక్స్ట్రాడినరీ ఫినామినల్ వర్క్ అది. అండ్ విశ్వనాథ్, తను చాలా బాగా క్లోజ్. మేము వాళ్ళిద్దరూ దీనికి చాలా సపోర్టివ్గా నిలిచారు, లిరిక్స్ అంతా బాగా రావడానికి. అండ్ పాట లాంచ్ అయింది, వినని వాళ్ళు వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా, అసలు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అసలు స్కోర్ చేస్తున్నప్పుడు చాలా హై మూమెంట్స్ ఉన్నాయి సినిమా అంతా. అసలు డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. అసలు మీ అందరి విజువల్ అంటే ఎప్పుడైనా యాక్టర్స్ నుండి ఎవ్రీ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్కి చాలా సపోర్టివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ ద సపోర్ట్.
డెఫినెట్లీ మీ అందరూ సినిమా చూడండి, చాలా హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతున్న కంటెంట్ కూడా ప్రీ రిలీజ్ అప్పుడు కానీ అవన్నీ ఇంకా డెఫినెట్లీ నేను చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బేర్ చేసినందుకు థ్యాంక్ యూ. నా స్పీచ్కి థ్యాంక్ యూ చేతన్ భరత్. థ్యాంక్ యూ. మాకు ఎలా ట్రైలర్ అయితే చూసి మేము ఎక్సైట్ అయ్యాము, మీ అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ షేర్ చేశారు. ప్రతిసారి నన్ను మీడియా వాళ్ళు డెఫినెట్గా ఏ కంటెంట్తో వచ్చినా ఎంకరేజ్ చేస్తా అన్నారు. ఇది కూడా, ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనాలు తక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఏదైతే నమ్మి సినిమా తీసామో, డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో, సో మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపు పొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు. డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు తెచ్చి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషెస్ అండ్ లక్తో అండ్ మా కష్టంతో ఈ సినిమా 12th పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది, దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు, తను నేను ఒకరోజు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసాము. దెన్ మనీషా జాయిన్డ్ అస్ స్క్రిప్ట్ అసోసియేట్గా. దెన్ రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నేరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినంగానే సింగిల్ నేరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిలిం. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు. సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవ్వగానే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, లక్ష్మణ్ గారికి అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి, అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్, అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ. రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరు అని ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTIలో ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అదరగొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. అండ్ పాటలు రాసిన పూర్ణాచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చితక్కొట్టేశాడు. CG అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు CG. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్ 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదోటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబుడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో ఐ మీన్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. సినిమా రిలీజ్ అవుతుంది, సో ఖచ్చితంగా చూడండి. మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకనే సినిమానే తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? ఆయన నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు కాదు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉంది అన్నారు కదా మూర్తి గారు మీరు. సరే నాకు అర్థమైంది. ఓకే,
సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ లాస్ట్ షాట్ అసలు మీరే అండి బ్యూటిఫుల్. లుక్ ఎట్ యు, లుక్ లైక్ సన్ఫ్లవర్. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్గా మీరు మీకు మామూలుగా కాదు అసలు. చూసారా, రెడ్ అండ్ బ్లాక్ అలా. నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆపానంట కౌశిక్ గారు. అనుపమ గారు ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్. ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో. లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో. బట్ ఐ రియలీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్. అండ్ సాహు గారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను, మళ్ళీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగైన్. అండ్ సాయితో రాక్షసుడు, వీ హ్యావ్ డన్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ అది చాలా ఒక మెమరబుల్ అయిన ఫిల్మ్. అండ్ ఇయర్స్ లేటర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ సిమిలర్, బట్ లైక్ of that level, better than that, he's saying. So I'm really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, the coloring, the cinematography, everything is important for this film. So మామూలుగా ఒక ఫిల్మ్కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్. ఇందాకే చెప్పాను, 100% కాదు 1000% ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటే మన ముందుకి. సో మరి కిష్కింధపురి అంటూ September 12th మనం పలకరించబోతున్న హీరో సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది.
మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి, అంత కష్టపడి సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని లవ్ యూ మోర్ బ్రదర్ సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. యూనో సాహు గారు ఈ సినిమాని మాకు యూనో మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. యూనో మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ యూనో ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, యూనో ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చాలా ఉంటుందండి నేను యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ సెప్టెంబర్ 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతా, నేను ఎక్కువ మాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025 మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి, టీజర్లో ఉంది కాబట్టి. ఏదో చెప్పారు చెవిలో, ఏమైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫస్ట్ డైరెక్టర్ మీకు చెప్తే మీరు రేడియో ఇంట్రడక్షన్ ఇస్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రడక్షన్ ఇస్తారండి, మైండ్ బ్లోయింగ్ నరేటర్. సో ఈ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి, స్టార్ట్ చేయి. ఆ నవ్వు కూడా ఉండాలి, ఓకేనా? నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. థ్యాంక్ యూ. అండి, సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది, చాలా మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక సెట్ అంటే 500 మంది 600 మంది కావాలి. అలానే ఈ సినిమాకి ఎంతోమంది కష్టపడ్డారండి, చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక డ్రీమ్ అంటే చాలా చిన్న డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్ అండి సినిమా అంటే. అండ్ మీరు ఒకసారి మీ స్టోరీ చెప్పండి. ప్రసాద్స్ మీ ఫస్ట్ ఏంటి? ఇవాళ ప్రసాద్స్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో నాకు ప్రసాద్తో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్స్ అంటే చాలా, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక, ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు
టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పెద్ద కళ పెద్ద బ్లాక్ బస్టర్గా మీ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. సో September 12th డేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, మీరేంటి మైక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? మీ డైలాగ్ అరే కాదు, మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తే చెప్పగలుగుతాను. అయిపోతాను భయం మాకు. ఏదో జరుగుతుంది, ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా, దిక్కును ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావయించగా, ప్రళయకాలమున పకపక మండే కాలనేత్ర త్రేత రుద్రుడిని ప్రచండ ద్వాలను దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకా నినాదం రణమును చేయించలేక మనము తర్పణ విష్ణవ నీవేశానమును పట్టి నిన్ను వదలవి నీ మృత్యు ఘోషణను, నీ ఆత్మ భక్తనను అమృత్యు. ఓ మై గాడ్, గూస్ బంప్స్. అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు, అందుకని అది అనమాట ఎడిట్ చేశారు. అది ఏంటి అదే సినిమా. అదే, సో అది మీరు సినిమాలో September 12th చూడండి. అండ్ దట్స్ అమేజింగ్ అసలు. వావ్ వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ Q&A సెషన్ ఫర్ దట్. సాహు గారు ప్రీ రిలీజ్ లో చెప్తారు. సాహు గారు, నేను మిమ్మల్ని ఎలా తెర వెనకాల. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హీరో గారిని, డైరెక్టర్ గారిని